వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేయనున్నారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో మండలి చైర్మన్ ను కలిసి తమ రాజీనామా లేఖల్ని అందించనున్నారు. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేయనున్నారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో వారు మండలి చైర్మన్ ని కలిసి తమ రాజీనామా లేఖలు అందించనున్నారు. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, ఈ ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామా నిర్ణయానికి గల కారణాలేంటి? వాళ్ళు భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఏ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది? నరేష్, వైసీపీకి సంబంధించి గవర్నర్ కోటాలో ఎంపికైన ఇద్దరు ఎమ్మెల్సీలు మరికొద్దిసేపట్లోనే తమ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. ఇందులో కర్రి పద్మశ్రీతో పాటు కళ్యాణ్ చక్రవర్తి వీళ్ళిద్దరూ కూడా రాజీనామా చేయబోతున్నారు. వీళ్లతో పాటు ఇప్పటికే పోతుల సునీత, ఆమె కూడా రాజీనామా చేశారు. మొన్న రాజీనామాను కూడా ఆమోదించారు. ఇప్పుడు తాజాగా కర్రి పద్మశ్రీ అండ్ కళ్యాణ చక్రవర్తి ఇద్దరు రాజీనామా చేయడంతో పాటు వీళ్ల బాటలో దాదాపుగా మరో 6 ఎమ్మెల్సీలు ఉన్నారు అని చెప్పి కూడా చెప్తున్నారు. మొన్న కూడా మనం డిబేట్లో ఈ సాయంత్రం ఏబిఎన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణతో జరిగిన డిబేట్లో కూడా మనం స్పష్టంగా చెప్పాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు దాదాపుగా 7 నుంచి 8 మంది టీడీపీతో టచ్లో ఉన్నారు అని. ఈ టీడీపీతో టచ్లో ఉండే 8 మంది ఎమ్మెల్సీల్లో ఎవరైనా సరే పార్టీకి పదవికి రాజీనామా చేసి వస్తేనే తాము పార్టీలోకి తీసుకుంటాము అని చెప్పి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీంతో ఆ ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు ఆ ఎమ్మెల్సీలంతా కూడా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అని కూడా సమాచారం అందుతుంది. అయితే మొన్న రాజీనామా చేసిన పోతుల సునీత తెలుగుదేశంలోకి వస్తుంది అని చెప్పి ప్రచారం జరిగినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆ ప్రచారాన్ని ఖండించాయి. ఆమె పోతుల సునీత అంతకుముందు తెలుగుదేశం అధినేత సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణిపై విమర్శలు చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా కూడా టీడీపీ సానుభూతి పరులు తిప్పారు. అయితే అప్పటికే తెలుగుదేశం పార్టీ తామేమి తీసుకోవడం లేదు అని చెప్పి స్పష్టం చేసినప్పటికీ కూడా ఇప్పుడు మరో ఇద్దరు గవర్నర్ కోటాలో ఎవరైతే ఎన్నికయ్యారో ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ అండ్ కళ్యాణ్ చక్రవర్తి ఇద్దరు రాజీనామా చేయబోతున్నారు. ఇప్పటికి మొత్తం 3 రాజీనామా చేస్తున్నారు. అంటే వీళ్ళు మరికొద్దిసేపట్లోనే మండలి చైర్మన్ని లేకపోతే మండలి కార్యదర్శిని కలిసి తమ రాజీనామా లేఖలను అందించబోతున్నారు అని చెప్పి సమాచారం అందింది. వీళ్ళు ఇప్పటివరకు అయితే మాత్రం శాసన మండలి వరకు కూడా వెళ్లలేదు, మరికొద్దిసేపట్లో వెళ్తారు అని చెప్పి సమాచారం అందుతుంది. అయితే వీళ్లతో పాటు మరో 5 ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అని కూడా మనకి సమాచారం అందింది. ఇందులో ప్రధానంగా కూడా వీళ్లలో ఎవరైతే మొత్తం 8 మంది ఎమ్మెల్సీలు కూడా బయటకు వచ్చేందుకు సిద్ధం అవుతుండటంతో వైసీపీలో కలవరం ప్రారంభమైంది. ఇటీవల ఉత్తరాంధ్ర నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైసీపీకి అక్కడ శాసనమండలిలో పార్టీ నేతగా ఉన్నారు. ఆయన్ని తొలగించి అప్పిరెడ్డిని పార్టీ నేతగా నియమించారు. అయితే బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఎన్నికవటంతో ఆయన్ను శాసనమండలిలో వైసీపీ నేతగా ఎంపిక చేశారు. అయితే ఎప్పటి నుంచో ఉన్న తమని కాదని మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన బొత్స సత్యనారాయణ తీసుకువచ్చి మళ్ళీ శాసనమండలిలో పార్టీ నేతగా చేయటం ఏమిటి అని చెప్పి కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఇటీవల బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారని తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్న తరుణంలో ఇప్పుడు జరుగుతున్న ఈ తంత రాజీనామాల వ్యవహారం అంతా కూడా ఆ పార్టీలో తీవ్ర కలవరం రేపుతుంది. ప్రధానంగా ఇందులో కర్రి పద్మశ్రీ అండ్ కళ్యాణ చక్రవర్తి ఇద్దరు రాజీనామాకు సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేయబోతున్నారు అని చెప్పి సమాచారం అందినప్పటికీ కూడా వీళ్ళు ఇంకా మండలి చైర్మన్తో వెళ్ళి లేఖ ఇచ్చే సమయంలో వీళ్లతో బుజ్జగింపుల పర్వం ప్రారంభమైందని చెప్తున్నారు. అయితే వీళ్ళు మాత్రం తాము రాజీనామా చేసి తీరుతాము అని చెప్తున్నారు. మొన్న ఏదైతే ఢిల్లీలో నిన్న బీదా మస్తాన్ రావు అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయగమన్నా
వాళ్ళిద్దరూ కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పుడు మరో 4-5 ఎంపీలు కూడా అదే దారిలో ఉన్నారు అని చెప్పి కూడా సమాచారం అందుతుంది. వాళ్ళిద్దరూ కూడా పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు, ఆ రోజు బీదా మస్తాన్ రావు అండ్ మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన రోజు పోతుల సునీత రాజీనామా చేశారు. ఈ రోజు మళ్ళీ కళ్యాణ్ చక్రవర్తి అండ్ కర్రి పద్మశ్రీ వీళ్ళిద్దరూ కూడా రాజీనామా చేయడంతో వైసీపీ బలం మండల్లో రోజు రోజుకి తగ్గిపోతుంది. ప్రధానంగా శాసనసభలో ఆమోదించిన బిల్లులను, శాసనసభలో టీడీపీకి కూటమి పక్షాలకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. అందువలన శాసనసభలో ఆమోదించిన బిల్లులను శాసన మండలిలో తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ బిల్లు ఏదైనా కీలకమైన బిల్లులకి శాసన మండలిలో బ్రేక్ పడితే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. గతంలో 3 రాజధానుల బిల్లుకి ఏ విధంగా అయితే శాసన మండలిలో అప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉండటం, పైగా 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా లేకపోవడంతో ఆ బిల్లుని అప్పుడు శాసన మండలి వెనక్కి పంపింది. దీంతో ఆ బిల్లుకి సంపూర్ణత రాలేదు అని చెప్పారు. ఇప్పుడు మళ్ళా వైసీపీకి వాళ్ళ టర్న్ రావడంతో అక్కడ శాసన మండలిలో మెజారిటీ ఉండటంతో శాసనసభలో ఆమోదించిన బిల్లులు శాసన మండలికి వస్తే అక్కడ ఏదైనా బ్రేక్ వేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి అనేది కూడా అధికార కూటమి పక్షాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోజుకొకరు రాజీనామా చేస్తుండటంతో ఇప్పుడు వైసీపీలో కలవరం ప్రారంభమైంది. రాజీనామా చేస్తారు అని చెప్పి చివరి నిమిషం వరకు వాళ్ళకి తెలియకపోవటం, దీంతో ఒక్కసారి రాజీనామా చేస్తారు అని తెలిసిన తర్వాత వాళ్ళు అప్పటికే నిర్ణయం తీసుకొని ఉండటంతో వైసీపీకి ఇది పెద్ద సెట్ బ్యాక్ గా మారింది. రహస్యంగా వాళ్ళంతా వెళ్లి రాజీనామా చేసేసి బయటకు వచ్చేస్తున్నారు. మొన్న మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు పరిస్థితి కూడా చివరి వరకు కూడా అదే సస్పెన్స్ కొనసాగింది. ఏబిఎన్లో మొదట మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేస్తున్నారని, ఆ తర్వాత బీదా మస్తాన్ రావు రాజీనామా చేస్తున్నారని కథనాలు వచ్చిన తర్వాత అప్పుడు కాంటాక్ట్ చేసినప్పటికీ చేతులుగా లేక ఆకులు పట్టుకున్న చందంగా వైసీపీ పరిస్థితి మారింది. నరేష్.